హరహర మహాదేవ్. చాలా టైం వృధా చేశాము. ఇప్పుడు సమయం వచ్చింది మనకంటూ ఒక చరిత్ర రాయడానికి, ఇతిహాసం రాయడానికి. చాలా చూసాము, చాలా చేశాము టైం పాస్ చేయడానికి. ఇప్పుడు జీవితంలో సఫలత సాధించడానికి పిచ్చి వాళ్ళలాగా ప్రయత్నం చేసే సమయం వచ్చింది. మన ఫోను డెడ్ అయినప్పుడు, పని చేయనప్పుడు మనము మామూలుగా దాన్ని రీస్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ 3 నియమాలు పెట్టుకోవాలి. రీసెట్, ఇప్పటి వరకు ఏమి జరిగిందో దాన్ని రీసెట్ చేసుకోవాలి. రీస్టార్ట్, ఇప్పుడు ఏమి చెయ్యాలి అనుకుంటున్నావో దాన్ని రీస్టార్ట్ చేయాలి. లక్ష్యంపై ఫోకస్ పెట్టాలి. నీవు చేసే కార్యానికి అగ్గిని, నిప్పును రగిలించాలి. పోవాలి, మాయమైపోవాలి. కనీసం 6 నెలలు నీ లక్ష్యం కోసం అందరినీ మర్చిపో. ఎందుకంటే భూమిలో పడిన విత్తనం ఒక మొలకలాగా బయటికి ఎదగాలంటే కొన్ని రోజులు ఎవరికీ కనపడవద్దు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ అనుకుంటారు, పోయాడు వాడు, పాగలైపోయాడు, పిచ్చోడైపోయాడు, వాడు ఏమి చేస్తాడు, మనకి ఏది చేత కాదు, అన్నీ వదిలేసి ఇంట్లో మూలన కూర్చుంటాడు, ఎవరితోనూ కలవడు. ఇప్పుడు నీ విజయానికి ఇదే మొదటి మెట్టు అనుకో. వాళ్ళ ఎగతాళి మాటలే నీ విజయానికి మొదటి మెట్టు. వాళ్ళ దృష్టిలో నువ్వు పిచ్చివాడివి, బేకార్. కానీ నీ దృష్టిలో నీకు తెలుసు నీవు ఎంత సాధిస్తావో. ఎందుకంటే 0 నుండి హీరో కావాలంటే మనం పిచ్చోళ్ళం కావాల్సిందే. మన ప్రయత్నంపై పిచ్చి ఉండాలి, ప్యాషన్ ఉండాలి. పిచ్చి అంటే ఒకదానిపై దృష్టి. నీ స్వప్నాన్ని పొందే అధికారం నీకు మాత్రమే ఉంది. ఎందుకంటే అది నీ ప్యాషన్. నీకే పూర్తి హక్కు ఉంది దాన్ని సాధించడానికి. నీ లక్ష్యాన్ని సాధించడంలో ఒక్కొక్కసారి క్రింది మెట్టుకు పడవచ్చు, అయినా అధైర్యపడవద్దు. మళ్ళీ నీ ప్రయత్నంతో పై మెట్లు ఎక్కాలి. ఎలాగైతే మన ఆకలికి అయితే మనం తింటే మాత్రమే మనకు శాంతి లభిస్తుంది. అదేవిధంగా ఆకలి తీరుతుంది. అలాగే నీ ప్రయత్నంతోనే నీ లక్ష్యాన్ని సాధిస్తావు, నీ కలలను సాధించుకుంటావు. కొందరు అంటారు చమత్కారాలు, అద్భుతాలు కథల్లో, సినిమాల్లో జరుగుతాయి. కానీ ఎవరైతే తమ కలల కోసం, తమ లక్ష్యాల కోసం పిచ్చోళ్ళు అయిపోతారో వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎవరైనా నిన్ను సహాయంగా ఏదైనా డబ్బు అడిగితే నీకు ఉన్నంతలో ఇవ్వు. కానీ నీ సమయాన్ని, ఉన్నతమైన బుద్ధిని, ఈ రెండింటిని ఎదుటి వాళ్ళకు ఇవ్వకు. ఎందుకంటే దాని విలువ వారికి తెలియకపోతే నిన్ను పాతాళానికి తొక్కుతారు. మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాము, వీధిలో నడుస్తుంటే కొన్ని కుక్కలు అనవసరంగా మొరుగుతూనే ఉంటాయి. లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు అవి మొరుగుతూనే ఉంటాయి. కానీ నీవు అలా కాదు. నీ సమయము, నీ బుద్ధి, నీ విలువ నీకు తెలుసు. ప్రతిదానికి మొరగడానికి మనం కుక్కలం కాదు, అద్భుతాలు సాధించే అమృత పుత్రులము. నీ లక్ష్యం సాధించే వరకు నిన్ను నీవు సముదాయించుకో. ప్రకృతితో స్నేహం చేయి. ఋషుల జీవితాలు చదువు. చరిత్రలో ఎన్నో విజయాలు సాధించిన వారి జీవితాలు చదువు. ఒంటరిగా చదువుతున్నప్పుడు మనస్సు బలహీన పడవచ్చు. అప్పుడు మంచి మ్యూజిక్ విను, ప్రకృతిని చూడు, ఓ మంచి కాఫీ, టీ తాగు. 5 మినిట్స్లో మళ్ళీ ఫ్రెష్ అప్గా కూర్చో, చదువు. అంతేకాని సొల్లు మాట్లాడకు ఇతరులతో. దానివల్ల నువ్వు సొల్లు మాట్లాడితే నీ సమయమంతా, నీ బుద్ధి అంతా వాళ్ళకిచ్చిన వాడివి అవుతావు. అప్పుడు నీలో రగులుతున్న మంట చల్లారిపోతుంది. లక్ష్యంలో వెనుకబడతావు. ఎవరో నీ విజయాన్ని సొంతం చేసుకుంటారు. బంధువులు, నీ మిత్రులు నిన్ను పిచ్చివాడు అంటారు, ఎగతాళి చేస్తారు. అయినా వాడిని పట్టించుకోకు. ఎందుకంటే ఆకాశంలోకి చూస్తూ పైకి ఉమ్మితే ఆ ఉమ్ము వారిపైనే పడుతుంది. నీవు ఆకాశం లాంటి వాడివి. ఎలాంటి ఎగతాళి మాటలు నిన్ను ఏమి చేయవు. నువ్వు సూర్యుడవు. నీ స్వప్నాలు ఎవరికి చెప్పకు. నిన్ను నీవు సూర్యశక్తిలాగా తయారు చేసుకో. సిద్ధంగా ఉండు. నీ ఆలోచనలు ఇంకొకరికి చెప్పావా, వాళ్ళు నిన్ను కింద పడేయడానికి రెడీగా ఉంటారు. ఓ వీరుడా, ఈ దునియా పోరాడేవాడికి తన వజ్రాయుధాన్ని ఇస్తుంది. నీ ఇజ్జతు, పేరు కోసము ప్రతిదాని ముందుకు దూకకు. ఓ వీరుడా, ఈ లోకం గురించి తెలిసే ఉంటుంది. నీవు ఎంత మంచివాడివైనా నీ మీద బురద చల్లడానికి బురదనా మనుషులు గల్లిలో ఉంటారు. నీ స్వప్నాన్ని నీవు సాధించాక ఇజ్జతు, పేరు, ప్రతిష్టలు అనే ఆయుధాలు పరిగెడుతూ వస్తాయి నీ దగ్గరికి. నీవు మంచివాడివి అనిపించుకోవాలనుకుంటే చరిత్ర సృష్టించలేవు. ఎందుకంటే మంచికి తోడు వీరత్వం కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఆకుకూర చాలా మంచిదే, అది ఏ పాపము చేయదు. అయినా కత్తి కోతకు గురవుతుంది. నీవు అంతే మిత్రమా.
ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఆకుకూరలా సున్నితంగా ఉండు. కానీ వీరత్వం ప్రదర్శించే సమయంలో ఆకుకూరను కడిచేసే కత్తిలా ఉండు. నీ గుండెలో నిప్పు రగులుతూ ఉండాలి. అలా రగిలినప్పుడే పేపర్ అమ్మే వ్యక్తి నుంచి కలాం అయ్యే స్థితికి చేరుకుంటావు. చరిత్రలో భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ వీళ్ళు దేశభక్తి అనే అగ్నిని రగుల్చుకున్నారు. నేడు మనకు శక్తినిస్తున్నారు. హనుమంతుడు రామనామ అగ్నిని తన గుండెలో నిలుపుకున్నాడు. ఒక్క గెంతుతో సముద్రాన్ని దాటి రాక్షసులను చీల్చి చెండాడు. ఇజ్జతు, పేరు, ప్రతిష్టలు వస్తాయి పోతాయి. ఇతరులతో యుద్ధం చేసి గెలిస్తే అరే అతడు వీరుడ్రా, బలము ధైర్యము ఉంది అంటారు. కానీ తనను తాను గెలిచిన వాడు సర్వశక్తిమంతుడవుతాడు. అందుకే గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, ఉద్ధరేదాత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమను తాము అధోగతి చేసుకోరాదు. ఎందుకంటే ఈ లోకంలో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. నీవు కరెక్ట్గా ఉన్నావో ఆ సమయమే నీకు దాసోహం అవుతుంది. ప్రతి వారికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేరా దోస్త్, నీవు ఉన్న చోటే నీ శక్తి బయటపడుతుంది. నీ ప్యాషన్, నీవు అనుకున్న దానికోసం రాత్రింబవళ్ళు నీ ఆలోచనలు అలాగే 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 నిప్పును రగిలిస్తూ ఉండాలి. ఎలాగైతే భక్త ప్రహ్లాదుడు తింటున్నా, తాగుతున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా హరినామ స్మరణ మరువలేదు. అలాగే నీ స్వప్నం కోసం, నీ లక్ష్యం కోసం అదే విధంగా ప్రయత్నం చెయ్యి. నా వల్ల కాదు అని ఎందుకు అనుకుంటున్నావు మిత్రమా? మిత్రమా, నీ వల్లనే అవుతుంది. ఎందుకంటే నీవు పుట్టిందే సాధించడానికి. నువ్వు క్రికెట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ను తీసుకుంటే తనకు నచ్చిన రంగంలో ఎంతో ప్రయత్నం చేసి ఎంతో విజయాన్ని సాధించి ఈరోజు ప్రతి వారికి ఆదర్శంగా నిలిచాడు ఆ మహనీయుడు. మనకంటూ ఒక ఇతిహాసాన్ని రాసుకోవాలి, చరిత్ర సృష్టించుకోవాలి. మనం అనుకున్న దానికోసం పిచ్చోళం కావాలి. కొంచెం గట్టిగా శ్రద్ధ పెడితే మామూలు స్థితి అంటే ఆర్డినరీ పొజిషన్ నుండి ఎక్స్ట్రాడినరీ పొజిషన్కు వెళ్తాము. అది స్వామి వివేకానంద అంటాడు, నీ యొక్క భావాల్ని, నీ ఆలోచనల్ని, నీ అణువు నింపుకో. ఎలాగంటే హనుమంతుడు తన యొక్క ప్రతి రోమకూపంలో రామ రామనామాన్ని నింపుకున్నట్లు నీ రోమకూపంలో కూడా నీ లక్ష్యం అలా ఉండాలి. దానికోసం మనం పిచ్చి ప్రయత్నం చేయాలి. మనం స్వప్నం సాధించుకోవడానికి మనం చేయవలసింది ఒక్కటే, ఎదుటివారు మన గురించి చెడుగా అనుకుంటున్నప్పుడు మనం మాత్రం ఎవరికీ చెడు చేయొద్దు. బస్ ఇదే మన వజ్ర ఆయుధము. అసలు ప్రయత్నము అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి? 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా పొలానికి నీళ్లు పెడతాడు రైతు. అదేవిధంగా కొన్నిసార్లు 0 డిగ్రీ సెల్సియస్ అంటే అంత చలిలో కూడా పొలానికి నీళ్లు పెడతాడు రైతు. అది రియల్ స్ట్రగుల్. మరి నీవు ఆ మాత్రం చదవలేవా? మేరా దోస్త్, నీ మనస్సును చదవడంలో దృష్టి పెట్టు, లేదా నీకు నచ్చిన రంగంలో దృష్టి పెట్టు. లోకుల మాటలపైన కాదు. 100 కాకులు అరిచినా కానీ ఒక్కరు కూడా దాన్ని వినసొంపుగా వినరు. కానీ చిన్న కోకిల మాత్రం కుహు కుహు అంటే మనసు పులకరించేలా కుహు కుహు అని దాని గొంతుకు కలుపుతారు. మేరా దోస్త్, నీ లక్ష్యము, నీది ప్యాషను, నీ పిచ్చి అన్నీ ప్రతి క్షణం నీ హృదయంలో రగలాలి.